శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ లోక ధర్మాలన్నీ వివరిస్తూ గీతాబోధ చేస్తున్నాడు. గీత సరి అయినటువంటి గీత చూపిస్తుంది అనేది ఈ లోకంలో ఒక విశ్వాసం. అర్జునుని యొక్క సందేహాలను దూరం చేస్తూ విషాదంలో పడ్డటువంటి అర్జునుని, అకర్మణ్యుడిగా ఉన్నటువంటి అర్జునుడిని తన ధర్మకర్మ తాను నిర్వర్తించేటటువంటి విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఆ విధంగా విషాదంలో నుంచి బయటికి తీసుకురావడానికి సాంఖ్యం గురించి చెప్పాడు, ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు. ఆ తర్వాత స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పాడు, ధర్మకర్మ చేయాల్సిన విధానాన్ని చెప్పాడు, అంతా సాంఖ్యయుగంలోనే. ఆ తర్వాత కర్మ చేయవలసినటువంటి ప్రాధాన్యాన్ని చెప్పాడు, తర్వాత జ్ఞానం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పాడు. ఈ విధంగా జ్ఞానయోగ పరిసమాప్తి పూర్తి అయిన తర్వాత అర్జునునికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏమిటి అని అంటే, ఇప్పుడు జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా, కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అని కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. సన్యాసం కర్మణాం కృష్ణాం పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. బ్రూహి చెప్పు, సునిశ్చితంగా చెప్పు అని అడుగుతున్నాడు. ఏమని? నీ ఒకప్పుడు కర్మత్యాగము, ఇంకొకప్పుడు కర్మయోగము, ప్రస్తుతింతువు రెంట శ్రేయం ఏదో చెప్పుము కృష్ణమూర్తి. శ్రీకృష్ణ, ఓ పరమాత్మ, నాకు చెప్పు ఈ విధంగా. కర్మత్యాగము అంటే జ్ఞానం, కర్మం త్యాగం చేయడం అనేటటువంటి కర్మఫలత్యాగం, కర్మత్యాగం అంటే ఇక్కడ. తర్వాత కర్మయోగము అంటే కర్మ చేయడం అనేటటువంటిది. సకుశల కర్మయోగము, ఈ రెండిట్లో ఏది గొప్పది? జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా? ఈ రెండింటిని గురించి నీవు ప్రస్తుతిస్తున్నావు, పొగడుతున్నావు. రెంటిలో ఏది శ్రేయమో చెప్పు కృష్ణమూర్తి అన్నాడు. అంటే అంతేకాకుండా ఆ విధంగా అనుమానం రావడం సహజమండి. ప్రశ్నించడం వికాసానికి గుర్తు. కాబట్టి కర్మత్యాగం గొప్పదా కర్మయోగం గొప్పదా? ఇక్కడ అంటే సాంఖ్యం గొప్పదా అంటే, సాంఖ్యం అంటే జ్ఞానం ఇక్కడ. తర్వాత కర్మయోగం గొప్పదా అంటే పని చేయడం గొప్పదా జ్ఞానం తెలుసుకోవడం గొప్పదా? మనం ఒకటి ఆలోచిద్దామండి. జ్ఞానం ఉంది, అది ఆత్మజ్ఞానం కొరకు హాయిగా కూర్చొని ఆత్మజ్ఞానం పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను పొందాను కాబట్టి అని ఆ జ్ఞానంలో మనిషి కూర్చున్నాడు అనుకోండి. మరి అన్నం పని చేస్తేనే కదండి ఏదైనా ఇంత అన్నం దొరికేది. జానపదులు ఒక మాట అంటుంటారు, రెక్క ఆడితే బుక్క ఆడుతుంది, బుక్క ఆడితే డొక్క నింటుంది అని. రెక్క ఆడితే అంటే చేతులు పనిచేస్తే, బుక్క ఆడుతుంది అంటే అన్నం లభిస్తుంది కాబట్టి తింటాం. అప్పుడు ఏమవుతుంది? డొక్క నింతది. డొక్క నింతది అంటే కడుపు నింతది. కడుపు నింత ఏమవుతుంది? బలం వస్తుంది, శరీరానికి శక్తి వస్తుంది. ఎందుకంటే సృష్టి ఈ విధంగా ఉంది. మనిషి కానీ సర్వజీవ జంతువులు కానీ ఆహారాన్వేషణ చేయాల్సిందే, ఆహారాన్వేషణకు పని చేయాల్సిందే. పని వల్ల లభించేటటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో దానివల్ల శక్తి వస్తుంది. ఈ శక్తితోటి మనిషి మళ్ళీ పని చేస్తాడు. కానీ జ్ఞానంతో పని చేయాలి అంటాడు కృష్ణ పరమాత్మ. ఏ విధంగా చెప్తాడంటే ఇక్కడ, సన్యాస కర్మయోగశ్చ నిశ్చేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగము కర్మత్యాగము రెండు కూడా ముఖ్యమైనవి. రెండు ముఖ్యమైనవి అంటే కర్మత్యాగం అంటే జ్ఞానం అండి, ఇక్కడ కర్మయోగం అంటే పని అండి. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చూద్దాం. డ్రైవరు బండి నడుపుతున్నాడు, బండి నడపడం బాగా వచ్చు, వేగంగా పోతున్నాడు. కానీ ఒక మలుపు వచ్చింది, అక్కడ జ్ఞానం పనిచేయాలి. ఇక్కడ స్లో చేసుకోవాలి, మెల్లగా చేసుకోవాలి బండిని, ఆ తర్వాత మెల్లగా బండి తిప్పాలి అనేటటువంటిది. లేదనుకోండి, నాకు ఇంత పని తెలుసు అని అదే వేగంగా వెళ్ళిపోయాడు అనుకోండి, బండి పడిపోతుంది, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి కర్మ చేయాలి కానీ జ్ఞానంతో చేయాలి. ఇదండి ఇది. అందుకే కర్మయోగము కర్మత్యాగము రెండు కూడా మోక్షమిస్తవి. కర్మయోగము కర్మత్యాగము కంటే శ్రేష్టం బంధునన్. కర్మ ఫలత్యాగము అనేటటువంటిది జ్ఞానము, కానీ కర్మయోగమే శ్రేష్టమైంది. అంటే పని చేయడమే శ్రేష్టం. కాబట్టి పనిమంతుడు అనేటటువంటి మాట వస్తుంది. పని చేస్తే ఏమవుతుంది అంటే బతుకు తెరువుకు ఆధారం లభిస్తుంది, బతుకు తెరువు స్థిరంగా ఉంటుంది. కాబట్టి పని చేయడం చాలా ముఖ్యం. అయితే జ్ఞానంతో పని చేయడం చాలా ముఖ్యం. ఎవరు చేసినా కానీ జ్ఞానంతో పని చేయడం. అనేక పర్యాయాలు మనం అనుకుంటున్నాం దున్నేటప్పుడు జాగ్రత్తగా దున్నాలి అని. కర్రు వెళ్ళి ఎద్దు కాలుకు తాకింది అంటే ఏమవుతుంది?
కాలు పుండవుతుంది, కాలు చెడిపోతుంది, ఎద్దుకు పని రాకుండా పోతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించి నాగలిని నడపాలి, బండిని నడపాలి. కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించి ఏ పనైనా చేయాలి అనేది అది. జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహ సుఖం బంధాత్ ప్రముచ్యతే. అయితే ఈ పని కూడా ఎట్లా చేయాలి? దేనిపై ద్వేషము పొందక, దేని కోరక ఉన్న సన్యాసయ్య ఎప్పుడు. ఎందుకంటే ద్వంద్వరహితుడు, బంధముక్తుడు. మనిషికి భుక్తి కావాలి, రక్తి కావాలి, ముక్తి కావాలి. ఈ భుక్తి పని వల్ల వస్తుంది, రక్తి తన మనస్సు వల్ల వస్తుంది, ముక్తి ఆత్మజ్ఞానం వల్ల వస్తుందండి. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్నది. కాబట్టి కర్మ సన్యాసపూర్వక జ్ఞానయోగం, కర్మాచరణపూర్వక నిష్కామ కర్మయోగం రెండూ కూడా శ్రేయస్సు కలిగిస్తాయని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు, నారాయణమూర్తి నరునికి చెప్పాడు. కాబట్టి విశ్వనరుల్లో భాగమైనటువంటి మనం అలాగే రెండింటినీ ఉపయోగిద్దాం, కర్మ చేద్దాం, కానీ జ్ఞానంతో చేద్దాం అనేటటువంటి మాటను స్వీకరిద్దాం.